లెగ్ పీస్. మీరు ఎంతమందికి లెగ్ పీస్ ఇష్టం కామెంట్ చేయండి. బా ఇంత సాఫ్ట్గా ఉందండి. నిజంగా పీస్ మాత్రం మామూలు కుక్ కావాలి. సూపర్. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మీరు పెళ్ళైన బ్యాచిలరో పెళ్ళిగాని బ్యాచిలర్ నాకు తెలియదు, కానీ వంట చేసే ప్రతి ఒక్కరు బ్యాచిలరే. ఇంకా కర్రీ ప్రిపరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు అయితే మొత్తం కసావేసో కోసి పడేసాను. మీరు అనుకోవచ్చు, మామ ఏంటి ఉల్లిపాయ ఎలా కట్ చేస్తున్నావు, కళ్ళల్లో నుంచి నీళ్ళు రావట్లేదు అనుకోవచ్చు. ఏం లేదు, ఉల్లిపాయలు 2 ముక్కలు కోసి కాసేపు నీళ్ళలో పడేస్తే చాలు, ఆ ఘాట్ అంటూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని అయితే అడ్డంగా అలా కట్ చేసి, అలాగే వాటిని 2-3 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అలాగే కొత్తిమీర తీసుకొని తుక్కుగా కోసి పక్కన పడేయండి. మీ కర్రీ మంచి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రెష్గా దంచుకోండి. ఎందుకంటే బయట 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి తెచ్చుకుంటారు కదా ప్యాకెట్లు, వాటిని అయితే అసలు వాడొద్దు, హెల్త్కి అంత మంచిది కాదు. స్టవ్ వేటి మామ అలా ఉంది అనుకోవద్దు, బ్యాచిలర్ స్టవ్స్ అలాగే ఉంటాయని సింబాలిక్గా చూపించాను. ఇంకా గిన్నె పెట్టి కాస్త వేడైన తర్వాత 2 గంటలు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసేయండి. నేను తెచ్చింది 400 గ్రామ్స్ చికెన్, సో దానికి ఒక 2 గంటలు ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. కాసేపు ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయలు కాస్త మంచిగా మగ్గుతాయి అనమాట ఫాస్ట్గా. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు అలాగే కాస్త కారం, అంటే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే తక్కువ వేసుకోండి. నాన్ వెజ్కి మాత్రం కారం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. సో అంటే కొంచెం కారం కొంచెం ఆయిల్, ఈ 2 అయితే కాస్త ఎక్కువ పడుతుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. అది కూడా లో ఫ్లేమ్లోనే, ఎందుకంటే కారం వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడి మసిపోద్ది. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసాము. సో ఇప్పుడైతే మీరు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మీరు అనుకోవచ్చు, ఒరే వీటేంట్రా స్టవ్ మీద గిన్నె పెట్టిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉన్నాడంటే, తిప్పాలా మరి, ఫ్రై అవుతూ ఉండాలి, అలాగే అడుగంటకుండా ఉండాలి, మాడకుండా ఉండాలంటే తిప్పుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో. చికెన్కి మంచి టేస్ట్ రావాలంటే కాస్త పెరిగేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు పెరిగి ఇష్టపడకపోతే కర్రీ వండేటప్పుడు దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇది సెమీ గ్రేవీ కాబట్టి మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే మనం కర్రీ అయితే కుక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు పీస్ కనుక కుక్ అవ్వట్లేదు అనుకుంటే కాస్త వాటర్ పోయండి. వాటర్ పోస్తే కొంచెం మంచిగా కుక్ అయితే, అంటే వాటర్లో ప్లస్ ఆయిల్లో కుక్ అయితే ఆ టేస్టే వేరనమాట. ఇంకా కర్రీ 90% కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే కొంచెం మంచిగా మగ్గనివ్వండి. ఇంకా ఫైనల్గా కొన్ని మిర్చి అయితే వేయండి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పే కదా కొన్ని మిర్చి పక్కన పెట్టుకోమని. మిర్చితో పాటు కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసి ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి దాన్ని. సో దానివల్ల మంచిగా ఫ్లేవర్, అంటే మిర్చి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, అలాగే కరివేపాకు ఫ్లేవర్ మొత్తం అయితే ఆ చికెన్కి పడితే ఆ టేస్టే వేరు ఉంటుంది. ఫైనల్గా మన బ్యాచిలర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి రైస్తో చికెన్ కర్రీ వేసుకొని తింటా ఉంటే నిజంగా చికెన్ పీస్ మాత్రం చాలా బాగా కుక్ అయింది. బాగుంది బా, నిజంగా పీస్ మాత్రం మామూలు కుక్ కావాలి. సూపర్ బాగుంది. నేర్చుకోండి, ఎందుకంటే రేపు పొద్దున వచ్చే బ్యాచ్ అంతా స్విగ్గీ జొమాటోనే.
ఇంట్లో ఎవరు వంటలు చేసే బ్యాచ్ ఎవరు లేరు, మీరైనా చేసుకోవాలి తప్పదు. బాగుందన్నా, నిజంగా బాగుంది. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. బాయ్.